ఇప్పుడు ఉపాధ్యాయుల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులందరూ టెట్ క్వాలిఫై కావడం కంపల్సరీ. ఇప్పుడు ఎలా ఉందంటే ఉపాధ్యాయుల గుండెల్లో టెట్ అని కొట్టుకుంది అన్న పరిస్థితి నెలకొంది. దీనిపై చాలామంది ఉపాధ్యాయులు టెన్షన్ పడుతున్నారు. అసలు ఏంటి ఉపాధ్యాయులు ఒకవేళ టెట్ పరీక్ష క్వాలిఫై కాకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయా? నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుందని నేనైతే ఏ రోజు అనుకోలేదు సార్. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2 సంవత్సరాల్లో ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ టెట్ క్వాలిఫై కావాలి. టెట్ క్వాలిఫై కాకపోతే విఆర్ అంటే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి వాళ్ళ బెనిఫిట్స్ ఏమొస్తాయి వాళ్ళన్నీ ఇచ్చి వాళ్ళని పంపించేయండి అని కూడా ఈరోజు స్పష్టంగా కోర్టు ఆదేశాల్లో ఉన్నది సార్. నిజంగా ఇది బాధాకరం. దీని మీద రివ్యూ పిటిషన్లు నడుస్తున్నాయి. సరే సుప్రీంకోర్టు తీర్పు ఏమొస్తుందో ఇవన్నీ మనం పక్కన పెడితే ప్రస్తుతం ఇన్ సర్వీస్ టీచర్ల గుండెల్లో టెట్ రైలు పరిగెడుతుంది. నిజంగా సార్ ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. రియల్గా నేను ఈ 10-10.5 ఏళ్ల నుంచి నా అనుభవంలో కూడా అసలు టీచర్లు టెట్ రాయాల్సిన పరిస్థితి రావడం అనేది అత్యంత శోచనీయం. ఎందుకు అనంటే టెట్ పరీక్ష యొక్క పూర్తి స్వరూపాన్నే మార్చేసే అంశం సార్ ఇది. ఇప్పుడు ఉదాహరణకు టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. నిజంగా కూడా గవర్నమెంట్ టీచర్లకి టెట్ ఉండాలా వద్దా అనేది నువ్వు లోపలికి వెళ్ళి అదేదో రాకెట్ సైన్స్ లాగా దాని మీద ప్రయోగం చేసి అవసరం లేదు. సింపుల్గా దాన్ని మనం అర్థం చేసుకుందాం. టెట్ అంటే ఏంటండి? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. నువ్వు ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏందండి? వాడు ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి అతను సర్వీసులో ఉండి ఇన్ని రోజులు పనిచేస్తూ ఇప్పుడు నువ్వు ఎలిజిబిలిటీ ఏంది? ఆ రోజు తనకు టెట్ ఉందా లేదు, నువ్వు డిఎస్సి పెట్టేటప్పుడు టెట్ ఉందా లేదు, ఆ రోజున్న నామ్స్ ప్రకారం తను ఉద్యోగం సాధించి అతను టెట్ అలాంటి పరీక్షలు ఏవి లేకుండా డిఎస్సి ఉద్యోగం సాధించిండు, ఇన్ని రోజులు సర్వీస్ చేసిండు. కొంతమంది వందలాది ఉపాధ్యాయులు ఈరోజు ఎంతోమంది కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లు కూడా వాళ్ళ స్టూడెంట్సే ఉన్నారు. విభిన్న రంగాల్లో వాళ్ళ స్టూడెంట్స్ స్థిరపడ్డారు. నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చి వాళ్ళకు టెట్ పెడతా లేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి పంపిస్తా అంటే మాత్రం నిజంగా కూడా ఇది హర్షణీయం కాదు. కాకపోతే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, సర్వోన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది, మనం కూడా ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి టీచర్ల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. అండ్ ఇంకోటండి, వాళ్ళు పాపం ఈ సర్వీసులో 20 ఏళ్లలో వాళ్ళ సబ్జెక్ట్, ఇప్పుడు ఉదాహరణకు ఒక హిందీ టీచర్ ఉంది, ఆమె హిందీయే చెప్తుంటుంది 20 ఏళ్ళు. హిందీ బోధనా పద్ధతులు, హిందీ కైసా సికాయే, ఆ పిల్లలకు హిందీ ఎట్లా నేర్పాలి, హిందీ ప్రాజెక్టు వర్కులు అన్నీ పాపం హిందీలో మునిగి తేలుంటుంది. ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ సైకాలజీ రాయాలి, నువ్వు ఇంగ్లీష్ రాయాలి, 60 మార్కులు సోషల్ రాయాలి. ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు సార్. ఒక మ్యాథ్స్ సార్ 20 ఏళ్ళు మ్యాథ్సే చెప్పుకుంటాడు సార్. ఇప్పుడు ఆయన మళ్ళీ నువ్వు టెట్ రాయాలి, సైకాలజీ రాయాలి. ఎంత ఇబ్బంది సార్ ఇది, అగమ్య గోచరం. బట్ అయినా కూడాను మార్కెట్లో అంటే పుస్తకాల మార్కెట్లో మీకు తీసుకున్నట్లయితే కనుక మీకు బ్రహ్మాండమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. వాటన్నిటిని మీరు ప్రిపేర్ అవ్వండి. పైగా మీరు ఆల్రెడీ స్కూల్లో ఉన్నారు కాబట్టి, మీరు ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్లుగా ఉన్నారు కాబట్టి పాఠశాలలో ఉన్న పుస్తకాల మీద మీకు ఒక ఇంత పట్టు ఉంటుంది. దాన్ని మీకు పట్టులేని సబ్జెక్టుల మీద అంటే సైకాలజీ కానీ, ఇంగ్లీష్ కానీ, అలాగే మనకు ఉన్నటువంటి ఈ యొక్క మెథడ్స్ కానీ, ట్రై మెథడ్స్ కానీ, వీటన్నిటి మీద దృష్టి పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మెటీరియల్స్ కూడా బాగా సెలెక్ట్ చేసుకోండి. వీలైతే మనకి ఇప్పటికే మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలని సెలెక్ట్ చేయండి. లేదనుకుంటే టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా చదువుకొని పోయే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా మీరు విజయం సాధించాలని, మీ ఉద్యోగానికి భద్రత ఉండాలని, మీరు మరింత మందిని ఈ సమాజంలో ఉత్తమ పౌరులుగా ఆ పాఠశాలలో తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు టెట్ రాయాలి అంటే వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే మేము గత 20-25 ఏళ్ల నుంచి అతను టచ్ చేయని సబ్జెక్ట్కి మేము ఇప్పుడు వెళ్ళి టెట్ రాయాల్సి వస్తుంది అని అంటుంది ఒకటి. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముగిసిన వాళ్ళలో దాదాపు 32,000 మంది టీచర్లే టెట్కి అప్లై చేశారు. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఏమైనా ఉపశమనం ఇస్తుంది అన్నటువంటి ఆశావాహులు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ రాయడానికి మానసికంగా సిద్ధమైపోతున్నారు. ఒకవేళ ఈ టెట్లో కనుక ప్రతికూలమైనటువంటి రిజల్ట్ వస్తే అది విద్యా వ్యవస్థ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుందా? అవును, ఖచ్చితంగా చూపుతుందండి. బట్ కాకపోతే సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తర్వాత ఇక మనం దానికి ఎగైనెస్ట్గా పోయేదానికి కూడా లేదు. ఆల్రెడీ రివ్యూ పిటిషన్లు వేసినారు మన వాళ్ళు. ఉపాధ్యాయ సంఘాలు, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కానీ, తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు కానీ మంచి అడ్వకేట్లను పెట్టినారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు ఉన్నాయి. ఫైనల్ రిజల్ట్ వస్తే ఏమొస్తుందో చూద్దాం. బట్ నిజంగా మీరు అన్నట్లు ఖచ్చితంగా అవ్వాల్సిందే, ఈ 2 ఏళ్లలో అవ్వాలి, లేకపోతే మీకు విఆర్ ఇచ్చేసి పంపిస్తాం అని అంటే మాత్రం విద్యా వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. ఇది వాళ్ళని అవమానపరిచినట్లే.
వారికి ఉద్యోగ భద్రత లేకున్నట్లే, వాళ్ళ కుటుంబాలు చాలా తీవ్ర నిరాశలోకి వెళ్ళినట్లే. కాబట్టి దయచేసి సుప్రీంకోర్టు కూడా దీని పట్ల మరి సానుకూలంగా స్పందిస్తుందని ఆశిద్దాం. మనకి టెట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. ఇప్పుడు టీచర్లు ఎవరు పేపర్ 1 రాయాలి, ఎవరు పేపర్ 2 రాయాలి? ఇప్పుడు ఏమి అనిపిస్తుందంటే పేపర్ 1 రాసే ఎస్జిటి అభ్యర్థులకి టెట్ సులభంగానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఉండదు అన్న వాదన కూడా వినిపిస్తుంది. అంటే సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే రిటైర్మెంట్కి 5 years లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెట్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మళ్ళీ అది ఒకటి ఉంది, గమనించాలి. ఎవరైతే ఇప్పుడు ఉదాహరణగా నాకు 4 yearsలో రిటైర్మెంట్ ఉంది, నేను టెట్ రాయబర్లా, నాకు 3 ఏళ్ళే ఉంది, అవసరం లేదు, నాకు 5 ఏళ్ళు ఉంది, అవసరం లేదు. ఎవరైతే మోర్ దెన్ 5 years సర్వీస్ ఉన్నారో వాళ్ళు రాయాలి టెట్, నెంబర్ 1. రెండోది, ఒకవేళ ఎస్జిటి టీచర్లు ఎవరైతే ఉన్నారో వారు రేపొద్దున్న స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందాలి అని అన్నా కూడా ఖచ్చితంగా మనం టెట్ రాయాలి. ఉద్యోగంలో కంటిన్యూ అవ్వాలన్నా టెట్ రాయాలి, ప్రమోషన్ పొందాలన్నా టెట్ రాయాలి. ఇందులో 5వ తరగతి వరకు బోధించే వాళ్ళు టెట్ 1 రాయాల్సి ఉంటుంది. అంటే ఎస్జిటీలు టెట్ 1 రాయాలి. స్కూల్ అసిస్టెంట్లు అంటే తెలుగు, మ్యాథ్స్ వీళ్ళు ఉంటారు కదండి, సోషల్, వీళ్ళు టెట్ 2 రాయాలి. అంటే ఎస్జిటీలేమో 8వ తరగతి వరకు చదువుకోవాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లు 10వ తరగతి వరకు ఉన్న పాఠ్యాంశాలన్నీ చదవవలసి ఉంటుంది. ఆ పాఠ్యాంశాలు కాకుండా సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు ఇవి 30 మార్కులకి అవి కంటెంట్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు సిలబస్ని అనాలిసిస్ చేయండి, మార్కెట్లో ఉన్న మోడల్ పేపర్స్ తెచ్చుకొని బ్రహ్మాండంగా చదువుకునే ప్రయత్నం అయితే చేయాలి. టెట్ 1 మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, టెట్ 1 వాళ్ళు ఎస్జిటి, టెట్ 2 స్కూల్ అసిస్టెంట్. ఇప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, నేను టెట్ 2 రాయాలి. 10వ తరగతి వరకు క్వశ్చన్స్ వస్తాయి, 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రశ్నలు వస్తాయి. అదే నేను ఎస్జిటి 8వ తరగతి వరకు చదువుకోవాలి. 8వ తరగతి నుంచి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ పుస్తకాల్లోంచే క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. 5వ తరగతిలో స్థానిక ప్రభుత్వం అని ఒక లెసన్ ఉంటుంది. అందులో ఒక ఎంఆర్ఓ మన మీ సేవ ఆఫీసు బొమ్మ ఉంటుందండి. అంటే మీ సేవలో మీకు కుల ధృవీకరణ పత్రాలు వస్తాయని ఉంటుంది. దాని వెనక గోడ మీద మీ సేవ అని రాసి ఉంటుంది. దాని కింద టైటిల్ ఉంటుంది, ఒకటి ట్యాగ్ లైన్ ఉంటుంది, సులభంగా వేగంగా అని. ఆ క్వశ్చన్ అడిగింది ఎస్జిటి వాళ్ళకి మొన్న. మీ సేవ యొక్క నినాదం ఏమిటి? వేగంగా సులభంగా, సులభంగా వేగంగా, త్వరితంగా వేగంగా. అది ఎక్కడుంది? ఎక్కడో 5వ తరగతిలో టెక్స్ట్ బుక్లో పిక్చర్లో గోడపైన ఉంది. దాన్ని క్వశ్చన్ అడిగిండు. అంటే అంత డీటెయిల్డ్గా చదువుకోవాలి. పుస్తకాన్ని ప్రేమించండి, పుస్తకాలకు దగ్గరగా ఉండండి, సిలబస్కు దగ్గరగా ఉండండి. ఇన్ సర్వీస్ టీచర్లకు క్వాలిఫై అవ్వడం పెద్ద సమస్య ఏం కాదు. కాకపోతే ఏంటంటే కాస్త మీరు ఒక సబ్జెక్టుకే దగ్గరగా ఉండడం వల్ల వేరే సబ్జెక్టుల మీద మీరు గ్రిప్ కోల్పోయారు. కాబట్టి మరొక్కసారి వాటిని మీరు ప్రిపేర్ అవ్వండి, సన్నద్ధమవ్వండి. ఇదివరకు అట్లా లేదు, ఇప్పుడు సోర్స్ ఆఫ్ మెటీరియల్ పెరిగింది, మంచి మంచి టెక్నాలజీలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్లో కూడా మీకు క్లాసెస్ దొరుకుతాయి. మీకు ఏ సబ్జెక్టు ఇబ్బందిగా ఉందో ఆ సబ్జెక్టు పేరు టైప్ చేసినా, యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మీకు క్లాసులు వస్తాయి. ఏదో ఒకటి మీకు అందుబాటులో ఉన్న రిసోర్సెస్ని ఉపయోగించుకొని మీరందరూ కూడాను టెట్ క్వాలిఫై అవ్వాలి, మీ సర్వీస్ను పదిలపరచుకోవాలని మా తరఫున కోరుకుంటున్నాను. సుప్రీంకోర్టు తీర్పు ఒకవేళ కనుక ఈ టెట్ అర్హత పరీక్ష తీసివేస్తే దానికి కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణతోనే సాధ్యమని అంటున్నారు కదా, దాని గురించి చెప్పండి. ఖచ్చితంగా 100% కేంద్ర ప్రభుత్వానికి మార్చే అవకాశం ఉందండి. ఎందుకు అనంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ప్రస్తుతం ఉన్న నామ్స్ ప్రకారం, ప్రస్తుతం ఉన్నటువంటి చట్టం ప్రకారం, RT 2009 ప్రకారం